అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 30వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. తిథి శుద్ధ ద్వాదశి మధ్యాహ్నం 9:50 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 2:58 వరకు. తదుపరి పునర్వసు. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సమయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ధన ఇబ్బందులు ఉంటాయి. తదుపరి కన్యరాశి. పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో పరిస్థితి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగ అంతంత సంతృప్తి మాత్రంగా సాగుతాయి. ఆదాయం మరింత పెరుగుతుంది. తదుపరి తులారాశి. ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారములు పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేయడం వలన మానసిక అశాంతి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తప్పవు. విద్యార్థులకు నిరుద్యోగులకు అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు. తదుపరి మకర రాశి. గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. దైవచింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. తదుపరి మీనరాశి. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడేలా సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహములో శుభకార్యాల పరమైన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధిగమించి లాభాలు అందుకుంటారు.